जयंती 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 अमर रहे చాకలి ఐలమ్మ అమర్ రహే చాకలి ఐలమ్మ అమర్ రహే ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిద్దాం తెలంగాణ రైతాంగ పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటం జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో మరి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అనేక మంది మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి మనం గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే కనబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి ఒక్క పని అంటే ఒక్క పని కూడా కావట్లేదు. నమ్మి నానబొత్తే పుచ్చిబుర్రలైనట్టు ఈరోజు మరి ప్రతి ఊర్లో అనేక కార్యక్రమాలు. ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో రైతుకు సంబంధించిన రైతు బంధు మరి 11 సార్లు మనం డబ్బులు వేసినాం. ఆ రైతు తల్లిదండ్రులు ఉంటే 200 నుంచి 2000 పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆ ముసలిలను కాపాడుకున్నాం. ఆ రైతుకు ఏదైనా ఆపద వచ్చి చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా కింద ఇచ్చినాం. అదేవిధంగా రైతులో ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2000, వితంతు ఉంటే 2000. అదేవిధంగా ఆ ఇంటింటికి నల్లిచ్చి నీళ్ళు ఇచ్చినాం. మన కంటి పరీక్షలు చేసి ఆ ఇంటి బాధలకు కంటి చూపు నష్టం కాకుండా ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఏ ఇంట్లో చూసినా కూడా మనం చేసిన పనులు అవ్వబడుతున్నాయి. అదేవిధంగా ఏ ఊరికి చూసినా కూడా గ్రామ పంచాయతీ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, నర్సరీ కావచ్చు, శ్మశాన వాటి కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని కార్యక్రమాలు సర్పంచ్ కథానాయకుడిగా మరి అన్ని గ్రామాలు అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాటిని మరమ్మతులు చేయడం, ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టడం, ఇది కావాలి అనేది లేకుండా మనం కొన్ని చేసుకోకుండొచ్చు కానీ అన్ని పనులు చేసుకున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఊరికి 5, 6, 10 ఒకవేళ ఇందిరా మిల్లు ఇచ్చినా అంతకుముందు దాసన్నగూడెంలో నేను ఎమ్మెల్యే మొదటిసారి అయినప్పుడు మరి ఇక్కడ రెండోసారి అయినప్పుడు మొదటి 2 సార్లు ఇందిరమ్మ ఇల్లు 23,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇళ్ళన్నీ చూసుకుంటే ఇట్లాంటి ఇల్లు మొత్తం కూడా మరి ఇందిరమ్మ ఇల్లు దీన్ని కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మరి ఆనాడు మనం కట్టించిన ఇల్లే. సో అప్పుడు నేను కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను గొప్పగా పొగిడి, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయినా నువ్వు నిజమైన మొగడివి, నువ్వు మంచిగా రాజీనామా చేసి మరి ఇలా తెలంగాణ పరువు కాపాడ్డావు అని చెప్పేసి ఆనాడు 23,000 సరే తీసుకొచ్చినాయి. 3,500 అయితే మొదలుపెట్టిన 12,000 అయితే ఇప్పటివరకు 200, 300 కూడా బిల్లులు రాని పరిస్థితి తప్పలేదు. ఊర్లో మనమే పనిచేసినాం, ఊరు బయట మనమే పనిచేసినాం, ప్రతి గ్రామంలో మనమే పనిచేసినాం. కాబట్టి రేపు ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. నమ్మించి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు ఇవాళ మనము కళ్యాణ లక్ష్మి వస్తే తులం బంగారం అన్నారు, ఎగ్గొట్టిండు. తర్వాత ఒక ముసలాయనకి ఇస్తాడు పెన్షన్, నేను ముసలమ్మ గుడి ఇస్తా అన్నాడు, అదే కొట్టిండు. కోడలికి 2,500 ఇస్తాడని చెప్పిండు, అదే కొట్టిండు. పడిపోయే పిల్లలకు స్కూటీ అన్నాడు, అదే కొట్టిండు. తర్వాత ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అదే కొట్టిండు. బోనస్ ఎగ్గొట్టిండు. కౌలు రైతుకి ఎగ్గొట్టిండు. భూమి లేని నిరుపేదలకు కూడా నేను పైసలు ఇస్తా అన్నాడు, అదే కొట్టిండు. వికలాంగులకు 4,000, 6,000 ఇస్తా అన్నాడు, అదే కొట్టిండు. మొత్తం ఎగవేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పని కూడా చేయలే.